లెట్స్ కాంప్లిమెంట్ ది ఆర్ట్ సిరీస్కి స్వాగతం. ముందుగా లెట్స్ కాంప్లిమెంట్ ది ఆర్ట్ అంటే ఏంటి? మనం చాలా మూవీస్ ఆర్ సిరీస్ చూస్తాం. చూసి చాలా బాగుంది, డైరెక్షన్ బాగుంది, యాక్టింగ్ బాగుంది అని అనుకుంటాం. ఒకవేళ ఏదైనా నచ్చకపోతే ఇది నచ్చలేదు, అది నచ్చలేదు అంటాం. ఇలా కాకుండా ఎవరు కూడా ఆ మూవీ టెక్నీషియన్స్ని ఆర్ ఆ మూవీలో ఉన్న షార్ట్స్ని హైలైట్ చేయరు. కానీ ఈ క్రేజీవుడ్ టీమ్ ఈ టాలెంట్ని ఆర్ స్కిల్స్ని కాంప్లిమెంట్ చేయబోతుంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్రేజీవుడ్. ఇంకా మెయిన్ మ్యాటర్లోకి వచ్చేస్తే ఈ వారం మనం మేరీ క్రిస్మస్ మూవీని కాంప్లిమెంట్ చేయబోతున్నాం. మూవీ ఆల్రెడీ చూసేసిన వాళ్ళే ఈ వీడియోని చూడండి. ముందే చెప్తున్నా, ఫుల్ ఆఫ్ స్పాయిలర్స్ ఉంటాయి. ఈ మూవీ 2 వీక్స్ బిఫోర్ రిలీజ్ అయింది. ఆ టైంలో మిక్స్డ్ టాక్ వచ్చింది. కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. నేను కూడా చాలా లేట్గా ఈ మూవీని చూసా. నాకైతే బాగా నచ్చింది. ముందుగా ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఎవరో చూద్దాం. మీరు జానీ గద్దర్ మూవీ చూసారా? పోనీ బద్లాపూర్ చూసారా? లేదా ఇది మాత్రం పక్కా చూసుంటారు, అందాదున్. అదే అండి, తెలుగులో మేస్ట్రోగా రీమేక్ అయిందిగా ఆ మూవీ. ఈ థ్రిల్లర్స్ని డైరెక్ట్ చేసిన శ్రీరామ్ రాఘవనే ఈ మేరీ క్రిస్మస్ మూవీని కూడా డైరెక్ట్ చేశారు. ఈ మూవీలో నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే స్క్రిప్ట్ రైటింగ్. చాలా టైట్గా రాసుకున్నారు, వితౌట్ ఎనీ ఫంబుల్నెస్. అండ్ ప్రతి సీన్, టేకింగ్, స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్గా రాసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ చెప్తా. ఫస్ట్ 1 అవర్ మూవీ మొత్తం 2 స్ట్రేంజర్స్ మధ్యలో జరిగే రొమాంటిక్ కన్వర్జేషన్స్ లా ఉంటాయి. లైక్ మెయిన్ లీడ్స్ ఇద్దరు మేరీ క్రిస్మస్ రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా మీట్ అవుతారు. వాళ్ళ మధ్య ఒక ఎమోషన్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా రొమాన్స్ జోనర్ లో పోతున్న మూవీలో సడన్ గా డెడ్ బాడీని చూపించి థ్రిల్లర్ జోనర్ లోకి తీసుకొని వెళ్తారు. ఇదే ఫిల్మ్ మేకర్ యొక్క టెక్నిక్. ఈ మూవీ డైరెక్టర్ కూడా ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. ఒక బస్సులో బాంబు ఉంది అని చూపిస్తే అది ఎప్పుడు పేలుతుందా అని మనం చూస్తాం. అదే సస్పెన్స్ బిల్డ్ చేయడం. అదే సడన్ గా బాంబ్ బ్లాస్ట్ అయితే ఆడియన్స్ సర్ప్రైజ్ చేయడం అని అన్నారు. మూవీ స్టార్టింగ్ లో హీరో పోలీసులకు దొరకకుండా ఒక స్టోర్లోకి వెళ్తాడు. అక్కడ వాళ్ళ నుంచి తప్పించుకోవడం కోసం ఒక బొమ్మని కొంటాడు. లాస్ట్ కి ఆ బొమ్మ వల్లనే పోలీసులకు దొరికేస్తాడు. ఇలాంటివి మూవీలో ప్లెంటీగా ఉన్నాయి. ఇలాంటి రైటింగ్ రాసిన డైరెక్టర్ కి అవర్ గ్రేట్ కాంప్లిమెంట్స్. నెక్స్ట్ మూవీలో మెయిన్ హైలైట్ వచ్చేసి లీడ్ యాక్టర్స్ గా నటించిన విజయ్ సేతుపతి అండ్ కత్రినా కైఫ్ పెర్ఫార్మెన్సెస్. ముందుగా విజయ్ సేతుపతి గురించి మాట్లాడదాం. వాట్ ఎన్ యాక్టర్ మ్యాన్. అతనున్న సీన్స్ అన్ని యూ విల్ డెఫినెట్లీ ఎంటర్టైన్. అతని స్లాంగ్ లోనే తెలియని ఎటకారం ఒకటి ఉంటుంది. అండ్ 1 లైన్ పంచెస్ కూడా కరెక్ట్ గా ల్యాండ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ మరియా అంటే కత్రినా కైఫ్, ఆల్బర్ట్ అంటే విజయ్ సేతుపతితో ఇలా అంటుంది, నీకు బియర్ ఇష్టమే కదా అని. దెన్ ఆల్బర్ట్ అంటాడు, ఐ లైక్ ఆల్ ఫర్మెంటెడ్ ఫుడ్ ఎక్సెప్ట్ దోసా బ్యాటర్ అని. ఇది కామెడీగా అన్నాడని అనుకుంటాం స్టార్టింగ్ లో, బట్ లేటర్ పార్ట్ ఆఫ్ మూవీలో తెలుస్తుంది తను వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చంపుతున్నప్పుడు దేవర్ హ్యావింగ్ దోసాస్ అండ్ ఆల్బర్ట్ దోస్ చేయడంలో ఎక్స్పర్ట్ అని. ఇదే సీన్ లో తన గర్ల్ ఫ్రెండ్ మీద లవ్ ని అండ్ ఒకవైపు కోపాన్ని ఒకేసారి చూపించాలి. హీ నెయిల్డ్ ఇన్ దట్ సీన్. ఇంత బాగా యాక్ట్ చేసిన విజయ్ సేతుపతి గారికి మన గ్రేట్ కాంప్లిమెంట్స్. నెక్స్ట్ వచ్చేసి కత్రినా. సెకండ్ హాఫ్ సగం వరకు షీఈ్ ఇన్నోసెంట్ అన్నట్టుగా మనం నమ్మాలి. అండ్ వీ ట్రూలీ బిలీవ్డ్ ఇన్ దాట్. అలా బిలీవింగ్ ఫ్యాక్టర్ ఉంది అంటే యాక్టర్ పెర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ విషయంలో వీ షుడ్ కాంప్లిమెంట్ కత్రినా ఫర్ హర్ బ్యూటిఫుల్ యాక్ట్. మూవీ మొత్తం 1 నైట్ లో అయిపోతుంది. ఇలాంటి కండిషన్స్ లో కెమెరామెన్ కి చాలా పని పడుతుంది. సరైన ఫ్రేమ్స్ పెట్టడం, మంచి మాంటేజెస్ యూజ్ చేయడం, అది మొత్తం క్రెడిట్ గోస్ టు సినిమాటోగ్రాఫర్. ఇంతకీ సినిమాటోగ్రాఫర్ ఎవరంటే మధు నీల్కందన్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మూవీ ఫస్ట్ షాట్ లో మన లీడ్ క్యారెక్టర్స్ టెడ్డీని అండ్ ఒక చిన్న పాపని పట్టుకొని నడుస్తూ ఒక స్ట్రీట్ లో వెళ్తారు. ఇక్కడ షార్ట్స్ ఎక్సలెంట్ గా అనిపించింది. ఇది ముంబైయా ఫారెనా అని అనిపించింది. అదే కాకుండా ముంబై ఒకప్పుడు బొంబేగా ఉన్నప్పుడు ఎలా ఉందో ఆ సిటీని అలా రీక్రియేట్ చేయాలి. నాట్ ఓన్లీ విత్ ద సెటప్, ఈవెన్ కెమెరా వర్క్ కూడా అపీలింగ్ గా ఉండాలి. అది కన్సిడరేషన్ లోకి తీసుకుంటే వి షుడ్ డెఫినెట్లీ అప్రిషియేట్ సినిమాటోగ్రాఫర్ మధు నీల్కందన్. ఇంకా ఈ మూవీలో యాక్ట్ చేసిన మిగతా క్యాస్ట్ అండ్ క్రూ టీమ్ కాంప్లిమెంట్స్. ఇంకా ఎవరైనా మూవీ చూడకపోతే థియేటర్స్కి వెళ్ళి చూసేయండి. మళ్ళీ చెప్తున్నా, అన్ని రకాల ఆడియన్స్ కి ఈ మూవీ నచ్చకపోవచ్చు, బట్ ఎవరికైతే 1 డే మిస్టరీ థ్రిల్లర్స్ నచ్చుతాయో దే షుడ్ డెఫినెట్లీ వాచ్ ఇట్. ఇఫ్ యూ మిస్ ఇన్ థియేటర్స్, నెక్స్ట్ మంత్ నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవబోతుంది. ప్లీజ్ డూ వాచ్. ఇది ఈ వీడియోకి. మా ఎఫర్ట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అవర్ వీడియో, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.